ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది. భట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. భట్టి గారికి విరామం లేదు. రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసమే మన ఛాలెంజ్. నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మీ ముందుకు వస్తాం. మీ ఆశీర్వాదం పొందుతాం. ఇంతకు ముందే నేను గాంధీ భవన్లో ఒక మాట చెప్పిన. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది. 2004 నుంచి 2023 వరకు 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2033 వరకు 2 సార్లు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. మీరు అండగా ఉండాలి, ఆశీర్వదించాలి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. హలో, ఈ రైతు పండుగ రూపశిల్పి కోదండరెడ్డి గారిని పెద్దలు గౌరవనీయులైన రైతుల సంతోషంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి, ప్రియమైన రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. రైతు పండుగ రూపశిల్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోదండరెడ్డి గారు, చైర్మన్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిటీ, వారి సభ్యులు ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. అది శాఖ కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కల్పవృక్షం అదే వ్యవసాయం. వ్యవసాయ శాఖ మంత్రులు సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారి సందేశం. ప్రియమైన తెలంగాణ రైతు సోదరులందరికీ, అదేవిధంగా ఈరోజు గ్రామ గ్రామాన, అదేవిధంగా మండలాల్లో, వారి పంట పొలాల్లో, చేను గట్ల మీద ఉత్సాహవంతంగా, ఆనందంగా, గుండె నిండా భరోసాతోటి రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి భరోసాని గుండె నిండా నింపుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి తెలంగాణ రైతు సోదరీమణులందరికీ